కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవన్ నందు 3వ నగర మహాసభలో ఎన్నికైన సిఐటియు నూతన కమిటీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా సిఐటియు మాజీ నగర కార్యదర్శి సాయిబాబు మాట్లాడుతూ 51 మందితో నూతన నగర కమిటీ 15 మందితో ఆఫీస్ బేరర్స్ ఏర్పాటైందని, నూతన కమిటీకి అధ్యక్షుడిగా వై నగేష్, ప్రధాన కార్యదర్శిగా ఆర్ నరసింహులను ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకుందని తెలియజేశారు. సిఐటియు న్యూస్ సిటీ నూతన నగర కార్యదర్శి ఆర్ నరసింహులు మాట్లాడుతూ మహాసభకు 110 మంది ప్రతినిధులు హాజరయ్యారని, అన్ని యూనియన్లకు సంబంధించిన ప్రతినిధులు చాలా ఉత్సాహంగా సమస్యలపై చర్చలో పాల్గొన్నారన్నారు. వివిధ రంగాల కార్మికుల సమస్యలపై 7 ప్రధానమైన తీర్మానాలను మహాసభ ఆమోదించిందన్నారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలపై నూతన కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరింత సంఘటిత పోరాటాలు నిర్మిస్తామని ఆయన తెలియజేశారు. పత్రికా విలేకరుల సమావేశంలో నూతన నగర అధ్యక్షులు వై నగేష్, కోశాధికారి సిహెచ్ సాయిబాబా, ఆఫీస్ బేరర్స్ టి రాముడు, కె సుధాకరప్ప, జి యేసు, కె ప్రభాకర్ పాల్గొన్నారు. జరుపుకోవడం జరిగింది. ఆ సందర్భంగా కర్నూలు నగరంలో యూనియన్లకు సంబంధించినటువంటి అంశాలపైన, అంటే రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మిక చట్టాల మార్పు పైన చర్చించడం జరిగింది. ఆ చర్చల్లో భాగంగానే ఒక 5 తీర్మానాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డు పైన కానీ, అంటే హమాలి కార్మికులకు సంబంధించి కానీ, అట్లే ఆర్పీలకు సంబంధించిన సమస్యలపైన, అట్లే చిన్న వ్యాపారస్తులకు సంబంధించినటువంటి సమస్యపైన, అట్లే ఆటో కార్మికుల సమస్యలపైన 5 తీర్మానాలు ఆమోదం తెలపడం జరిగింది. అనంతరం న్యూ సిటీ నగర కొత్త కమిటీ 51 మందితో ఎన్నుకోవడం జరిగింది. ఓకేనా? మీడియా మిత్రులకు నమస్కారం. సిఐటియు నగర న్యూ సిటీ నగర 3వ మహాసభ 1వ తారీఖున జరిగింది. ఈ మహాసభలో 15 మంది ఆఫీస్ బేరర్స్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అట్లే కమిటీ 51 మందితో ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభలో చాలా ఉత్సాహంగా చర్చలు జరిగాయి. అన్ని రంగాల పైన అన్ని రంగాల వారు కూడా చర్చలు ఉత్సాహంగా పాల్గొని రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుదామని కార్మికులు ఉత్సాహంగా ఈ మహాసభలో మాట్లాడి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ఒక 5 ప్రధానమైన తీర్మానాలుగా, అట్లే 2 మొత్తం కలిపితే 7 తీర్మానాలు చేయడం జరిగింది. ఒకటైతే ఆటో కార్మికుల సమస్యల పైన తీర్మానం చేయడం. ఆటో కార్మికులు ఈరోజు ఇప్పటికీ వాడకం లేక పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి చాలా ఇబ్బందులు ఉంటున్నారు. అట్లాంటి తరుణంలో ఈరోజు ఉచిత బస్సు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం వల్ల ఈరోజు ఇంకా ఆర్థికంగా ఆటో కార్మికులు కుటుంబ పరిస్థితులు చాలా దయనీయంగా మారే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళని ఆదుకొని 12,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని ఒక తీర్మానాన్ని మేము ప్రవేశపెట్టడం జరిగింది. అట్లే భవన నిర్మాణ కార్మికులకు కూడా సంక్షేమ బోర్డు వైఎస్ఆర్ ప్రభుత్వం ఆపేసింది. కాబట్టి ఆ సంక్షేమ బోర్డును తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికి సంవత్సరాన్ని ప్రారంభించలేదు. కాబట్టి సంక్షేమ బోర్డును వెంటనే ప్రారంభించి కార్మికులకు పెండింగ్ ఉన్న క్లెయిమ్లు, అట్లే సంక్షేమ బోర్డు నిధులన్నీ కూడా కార్మికులకు ఖర్చు పెట్టాలని మహాసభ తీర్మానం చేయడం జరిగింది. అట్లే స్కీమ్ వర్కర్లకు సంబంధించి కూడా అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజనం ఈ కార్మికులకు కూడా ఈరోజు కనీస వేతనం ఇవ్వకుండా వాళ్ళకు చాలని వేతనాలతో వాళ్ళ కుటుంబాలు గడవడం చాలా కష్టంగా ఉంది. అట్లే మెను ఛార్జెస్ కూడా పెంచకుండా, ప్రభుత్వం అయితే మంచి ఫుడ్ పెట్టాలా, మంచి అందించాలని చెప్తుంది, కానీ వాళ్ళకు మెను ఛార్జీలు పెంచకుండా ఈరోజు వాళ్ళకు బాగా అంటే ఆర్థికంగా నష్టపరుస్తున్నారు. కాబట్టి స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలా, అట్లే మెను ఛార్జీలు పెంచాలా. అట్లే రాజకీయ ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ రాజకీయ ఒత్తిడిని కూడా నివారించాలని మేము తీర్మానం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ స్కీమ్ వర్కర్ల పైన కూడా మేము పోరాటం చేయాలని అనుకోవడం జరిగింది.